హాయ్ వెల్కమ్ టు క్యూబ్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ప్రెసెంట్ మనం నార్సింగ్ పిఎస్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు? వాళ్ళ బ్రదర్ సంపత్ ఒక అమ్మాయిని వాడుకొని వదిలేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెట్టడంతో, అమ్మాయి ఎవరో కాదు మోనిక్ అనే అమ్మాయి కేసు పెట్టడంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంపత్తో పాటు ఒక అమ్మాయి, అదేవిధంగా షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడ్డాడు అని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో అసలు నిజంగా గంజాయి షణ్ముఖ్ జశ్వంత్ సేవించాడా? అసలు వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ గంజాయి దొరికింది, అంటే ఎంత మోతాదులో గంజాయి దొరికింది, అసలు ఏం జరిగింది, అసలు ఆ పట్టుబడేటప్పుడు ఆయన గంజాయి సేవించాడా అనే విషయాలు మనం తెలుసుకోవడానికి నార్సింగ్ పిఎస్కి రావడం జరిగింది. సో మనం నార్సింగ్ పిఎస్ ఏసీపీ గారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో పదండి, వచ్చేయండి లోపలికి. సో ప్రెజెంట్ మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో అంటే షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఆయన కేసును ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో అసలు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏం జరిగింది? అంటే షణ్ముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఏం జరిగింది, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అవును, నిన్న ఎస్టర్డే రోజు అయితే మౌనిక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినది. ఆమెకు సో సంపత్ వినయ్తోని పరిచయం ఏర్పడిందని చెప్పేసి అతను ప్రపోజ్ చేసినాడు. తర్వాత అతనితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి ప్రమోట్ చేసినాడని చెప్పేసి, దాని తర్వాత అతను వేరే అమ్మాయితోని కాంటాక్ట్ పెట్టుకునేసి ఈమెను అవాయిడ్ చేయడం మొదలు పెట్టడం వల్ల ఈమె చీట్ చేసినాడని చెప్పేసి నిన్న మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలోనే ఆ కేసు నమోదు చేసినాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. తర్వాత ఇదే విషయంలో తన తమ్ముడైనటువంటి షణ్ముఖ్ సంబంధించి ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నార్సింగి పోలీస్ వారు కూడా అతని దగ్గర కొంచెం గాంజా ఉందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. అదే విషయంలో మైనర్ క్వాంటిటీలో రికవర్ చేసి దానిపైన ఎన్డీపీఎస్ యాక్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే వీళ్ళిద్దరిపైన ఏ కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏ సెక్షన్స్ ఉన్నాయి? సపరేట్గా ఉంది. మౌనికకు రిలేటెడ్ సంపద పైన తనను మోసం చేసినాడని చెప్పేసి రిలేషన్షిప్లో ఉండి తను ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసినాడని ఆ రకంగా చట్టపరమైన చర్యలు. మరి ఇతని మీద ఇల్లీగల్గా కాంట్రాబ్యాండ్ గాంజాను పొజిషన్లో కలిగి ఉన్నాడు కాబట్టి షణ్ముఖ్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ దగ్గర ఎంత క్వాంటిటీ దొరికింది? అంటే బయట 8 grams వరకు దొరికిందని చెప్పేసి మాకు వార్తలు వినిపిస్తున్నాయి. అది కరెక్టేనా సార్? స్మాల్ క్వాంటిటీ బిట్వీన్ 16 to 18 grams అంతే. ఓకే, సో అంటే ఈ గ్రామ్స్ ఏమన్నా అదే డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇంత గ్రామ్ దొరికితే ఏం కాదు, లేకుంటే ఇంత ఉంటే క్వాంటిటీ వాటిపైన కేసు పెట్టవచ్చు అనేది ఉంటుందా? లేకుంటే 1 gram దొరికినా అంటే మిల్లీగ్రామ్ దొరికినా కానీ కేసు పెడతారా? యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారంగా మైనర్ క్వాంటిటీ ఉంటుంది, స్మాల్ క్వాంటిటీ అండ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ లార్జర్ క్వాంటిటీ ఉంటుంది. దాని బేసిస్ మీద చట్టంలో తెలిపినటువంటి సెక్షన్ల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈయన ఇప్పుడు అర్హుడైతే శిక్షకి, సో ఆయనకి ఏమేమి శిక్షలు ఉంటాయి? విచారణలో ఉంది, విచారణ దశలో ఉంది. అది తదుపరి సాక్ష్యాధారాలను బట్టి సెక్షన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో ఇంత ఈజీగా గంజాయి దొరుకుతుందా సార్? అంటే తిను వైజాగ్కి సంబంధించిన అబ్బాయి, అంటే వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ గంజాయి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తేయడం జరగవచ్చా? లేకుంటే అంటే మధ్యలో ఆయన తీసుకొని వస్తే ఒకవేళ ఎక్కడ చెక్కింగ్లో అంటే పట్టుబడలేడా? దీనిపైన ఏం మాట్లాడతారు? ఇది ఇంకా విచారణ దశలో ఉంది. అతను ఎక్కడి నుంచి తీసుకున్నాడని చెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే నానక్రామ్గూడలో వేరే పర్సన్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే వారు యాక్చువల్గా హెయిల్స్ ఫ్రమ్ వైజాగ్ ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తదుపరి విషయాన్ని వెల్లడిస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో, సో దీంట్లో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లలో కూడా గంజాయికి సంబంధించిన వస్తువులు అంటే వీళ్ళు స్టఫ్ అందులో వేసుకోవడం అది ఇది వాళ్ళు అంటే పబ్లిక్గా ఇట్లా అమ్ముతున్నారంట. సో వాటిపైన ఏం చర్యలు తీసుకోరా?
ఇటువంటి విషయాలు ఇంకా దృష్టి రాలేదు సార్. ఒకవేళ వస్తే వాటి మీద కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఓకే. సో మొత్తానికైతే షణ్ముఖ్ జశ్వంత్ అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఏం జరుగుతుందో అంటే ముందు మనం తెలుసుకుందాం. అసలు తనకి శిక్ష పడుతుందా, ఒకవేళ శిక్ష పడితే ఎన్ని డేస్ ఉంటాడు జైల్లో, లేకపోతే జరిమానా వేస్తారా. ఇంకోటి ఏంటంటే గంజాయి కేసు అనేది చాలా పెద్ద కేసు, దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో చూద్దాం ముందు ఏం జరగబోతుందో. సో అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి క్యూబ్ వీడియోస్. థ్యాంక్ యూ. అనే అమ్మాయితోటి రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ కూడా డైరెక్ట్గా కాకుండాను మన షణ్ముఖ్ త్రూ జరిగింది అనేది ఒక టాక్. అవును, షణ్ముఖ్ తన యూట్యూబ్ వీడియోస్లో తనకి ఏదో ఒక రోల్ ఇస్తానని ఏదో తన వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశాడని, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా అతని బ్రదర్కి కూడా పరిచయం అయ్యింది ఆ అమ్మాయి. ఆమె డాక్టర్ అంటున్నారు. ఈ పరిచయం కూడా ఈ రోజు నిన్న పరిచయం కాదు. వీళ్ళు 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ రిలేషన్, దే ఆర్ ఇన్ క్లోజ్ రిలేషన్. లైక్ 3 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది కూడా అని అనడం మనం వింటున్నాము. ఏది మనం వినడము ఇంకోళ్ళ ద్వారా వేరే ఛానల్స్లో చూసింది, ఫ్రెండ్స్ చెప్పింది, నైబర్స్ చెప్పింది తప్పితే మనం ఎందులోనూ డైరెక్ట్గా లేం కనుక మనం దేని విషయంలోనూ జడ్జిమెంటల్గా ఉండడం అయితే కరెక్ట్ కాదండి. లెట్ ఇట్ బి అబౌట్ షణ్ముఖ్, లేకపోతే మన సంపత్ అయినా మౌనిక గురించి అయినా ఆఖరికి. ఎందుకంటే ఆడవాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నంత వరకు ఒకలాగా ఉంటారు. ఎనీ టైము మీరు వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గించారనుకున్నా, ఇంకోళ్ళ సైడ్ వెళ్తున్నారనుకున్నా, మనం కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కోపాన్ని పెంచుకున్నారు అనే దానికి రీజన్ వెతికితే తన హస్బెండో బాయ్ ఫ్రెండో వాళ్ళ మదర్కో సిస్టర్కో లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తినకు కొంచెం తగ్గించారు అన్న ఫీలింగ్ కూడా తను డైజెస్ట్ చేసుకోలేదు. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు మన మౌనిక వీళ్ళిద్దరు రిలేషన్ 10 years ఈజ్ ప్రెట్టి లాంగ్ పీరియడ్ నన్ను అడిగితేను. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ రిలేషన్స్ మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్లే తీసుకుంటున్నారు. వీళ్ళు 10 years కలిసి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. మేబీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్లోనే ఉన్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఒక ఇంట్లో ఉండి లివ్ ఇన్ రిలేషన్ అంటే జస్ట్ ఏదో కాకుండాను దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో అందరూ చూస్తున్నట్టు అతను ఆమెకి తాళి కట్టలేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి సొసైటీలో తిరగటం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, ఇది కరెక్టే. కానీ మిగతా అన్నీ వాళ్ళిద్దరి మధ్య నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నట్టే ఉన్నాయి. సో ఆ ఉన్న ప్రాసెస్లో ఇక్కడ ఎక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది, ఏం జరిగింది మనకి తెలియదు. కానీ మోనికని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాత్రం చెప్పాడంట. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పబట్టే వాళ్ళు 10 years కలిసి ఉన్నారేమో. పెళ్లి చేసుకోవడం కాకుండా మనం ఇద్దరం లివిన్ లో ఉంటున్నాము, ఇలా ఇన్ని సంవత్సరాలు ఉంటామనో బాగున్నంత వరకు ఉంటామనో అంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్. తను ఏదో మామూలుగా జస్ట్ ట్రాప్ చేస్తేనో ఫ్లర్ట్ చేస్తేనో పడిపోయిందని మనం అనుకోవడానికి లేదు. అలాగే షణ్ముఖ్ చెప్పాడు, నువ్వు వెళ్ళి మా బ్రదర్ తోటి కలిసి ఉండు, మీరిద్దరు కలిసి ఆ రూమ్లో ఉండండి. ఇలాంటివన్నీ ఒకళ్ళు చెప్తే అయితే అంత ఈజీగా చదువుకున్న పిల్లలు అయితే చేయరండి. అన్లెస్ వాళ్ళకంటూ ఒక థాట్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంటేనే కలుస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటున్నారు. MBBS చేసిన ఒక అమ్మాయి ఒక అతనితో 10 సంవత్సరాలు కలిసి ఉందంటే తనకు కొన్ని ఆశలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. చాలా ఫ్యూచర్ని చూసింది. ఆ ఫ్యూచర్ ఎందుకు వాళ్ళకి వాళ్ళ రిలేషన్లో ఫర్దర్గా కనిపించలేదో మనకి తెలీదు. ఎందుకంటే ఈగోస్ ఉంటాయి, చిన్నవి చాలా పెద్దవి అవుతాయి. ఒక మొమెంట్లో వచ్చినప్పుడు మన ఇద్దరం వద్దనుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటే హ్యాపీగా డైవర్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక ఎవరో వద్దనుకున్నారు, ఇద్దరిలో ఒకళ్ళు వద్దనుకున్నారు, ఇంకోళ్ళు నువ్వు వద్దనుకుంటే నేనేం చేస్తానో చూడనుకున్నారు. అది ఏ రకంగా ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలియక ఇక్కడ వద్దనుకున్న ప్రొసీజర్లో ఆ అమ్మాయికి కోపం వచ్చి కేస్ ఫైల్ చేయడం జరిగింది. తనదైన టాలెంట్ తను చూపిద్దాం అనుకుంటుంది. నువ్వేం చేస్తావో చేసుకోపో అని చెప్పి అతను చూశాడు. ఇద్దరు ఒకరికొకళ్ళు బాగా పోటీ పడ్డారు. ఇందులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా టాలెంట్స్ వచ్చినట్టున్నాయి అవుట్పుట్. సో అతన్ని పట్టుకోవడానికని ఆమె వచ్చింది. అతని లక్, అతను ఆ టైంలో లేడు. షణ్ముఖ్ది సూపర్ బ్యాడ్ లక్. అతను ఉన్నాడు, అది 1 gram ముట్టుకున్నాడా, 5 grams ముట్టుకున్నాడా, అతను పట్టుకున్నాడా, అక్కడ ఏంటిది అని చేత్తో చూస్తున్నాడా, ఏం జరిగిందో తెలీదు. అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటంటే తను గంజాయితోటి పట్టుపడ్డాడు అనేది ఇప్పటిదాకా వచ్చిన న్యూస్. అంటే ఆయన తీసుకున్నాడని నిర్ధారణ కూడా అయ్యింది. ఓకే. గంజాయి తీసుకోవడం అనేది 100% తప్పే కదండి. అప్పుడు డెఫినెట్గా దానికి ఎంతో కొంత అయితే శిక్షకు అయితే అతను అర్హుడనే మనం అనుకోవాలి. ఏం శిక్ష పడుతుంది అనేది మనం చెప్పలేము, కానీ డెఫినెట్గా శిక్ష పడాలి నిజానికి.
బట్ మనము దీనిలో మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే గంజాయి తీసుకున్నవాడికి శిక్ష పడాలని 100 సార్లు అనే ముందు ఆ గంజాయిని షణ్ముఖ్ దాకాను వచ్చింది అని అంటే ఎక్కడో అవైలబుల్గా ఉంది. సో ఈ టాపిక్ కూడా మనం మాట్లాడాలి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే తిను వైజాగ్, సో వైజాగ్ ఏజెన్సీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనేది ఒక టాక్ ఉంది. సో అక్కడ నుంచి తిను వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి తెచ్చుకున్నాడేమో తినే అని కూడా మాట్లాడుతున్నారు. సో హైదరాబాద్లో ఇక్కడ అంత ఈజీగా దొరుకుతుందా? హైదరాబాద్లో కూడా గంజాయి దొరుకుతుందని, డ్రగ్స్ బాగానే అవైలబుల్గా ఉన్నాయని, వీటన్నిటిని ఆపేయాలి అని చెప్పేసి యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, పబ్బుల్లో రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇవన్నీ రీసెంట్గా మనం వింటున్నామండి. ఏదైనా సరే గంజాయి తీసుకునే వాడికి ఎంత పనిష్మెంట్ ఉన్నా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ అది అమ్ముతున్న వాడికి ఉండాలి. రెండోది పనిష్మెంట్ సివియారిటీ మామూలోడికి ఒకటి, సెలబ్రిటీకి ఒకటి, ఇంకోటి అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది తేడా. ఈ గంజాయి అనేది అవైలబుల్గా ఉండకూడదు అని చెప్పి వీటికి సెపరేట్ సెక్షన్ 1985లో నార్కెట్ ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి అందులో వీళ్ళని పనిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంత ట్రై చేస్తున్నా సరే ఇది ఎలా అయిపోతుందంటే గంజాయి అనేది ఇప్పుడు మీరు, నేను, మరొకళ్ళు మనం చాలా ఈజీగా తీసుకోమని చెప్తాం, వాటి జోలికి పోము. క్లాస్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఒకటి తేడా పడుతుంది, మనం పెరిగిన విధానమో లేకపోతే ఇంకొకటి. అన్నిటినీ మించి మనం సెలబ్రిటీలు కాదు, మనని ఎవరు ఫాలో అవ్వటం లేదు, మనకి ఏ క్రేజ్లు అంత రేంజ్లో ఉండవు. పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి పనులు చేస్తాము, చాలా మంది పిల్లలు చూస్తున్నారు ఇవాళ రేపు. సో ఒక కేసులో ఇప్పుడు గంజాయి గురించే అనుకోండి, ఇట్లాంటి కేసుల్లో నిజం ఎంత అనుకున్నా అబద్ధం ఎంత ఉంది అనుకున్నా కానీ మనం రాణాని చూసాం, రకుల్ ప్రీత్ని చూసాం, ఇలా చాలా సెలబ్రిటీస్ ఒకళ్ళిద్దరు కదండి, మనం అలా లెక్కలోకి వెళ్ళిపోతే చాలా మందిని మనం చూస్తూ వచ్చాం. సో వీళ్ళందరినీ ఏం పనిష్ చేశారు? చేయలే. రెండోది గంజాయి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు మన మూవీస్లో ఇప్పుడు పూరి జగన్నాథ్ మూవీస్ అవనివ్వండి, ఇంకోళ్ళ వాటిల్లో చూడండి, వాళ్ళు ఒక స్టైల్లో చూపిస్తారు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఎవరినో చూస్తామనుకోండి, ఒక మబ్బు మనిషిని, ఒక పద్ధతి అయిన గవర్నమెంట్ ఉద్యోగిని, లేకపోతే గుడుల్లో చిన్న చిన్న పూజారిని, లేకపోతే మిడిల్ క్లాస్లో ఏదో నెలకి ఒక 15,000 తెస్తున్న ఒక మిడిల్ క్లాస్ మనుషుల్ని చూసాం. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎవరుండరు. డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యేది ఎవరినంటే నేను ఒక డాన్ అనేలాంటి మనిషిని, ఒక ప్రభాస్ అలా రావడాన్ని చూడడము, లేకపోతే చేతులు ఇలా 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 అనుకుని ముక్కుతోటి ఇలా అనగానే అది చూసిన యూత్కి మట్టుకు డెఫినెట్గా అది ఇలా పైకి లాగుతుంటే వచ్చే కిక్ ఉంది, ఏదో ఉంది అనుకుంటారు. అక్కడ ఏముంది లేదు అనేది మర్చిపోయి ఏదో ఉంది అన్న ఫీలింగ్ మట్టుకు వస్తుంది. మీకు అది గనక అవైలబుల్గా ఉంటే ఏముంది ఎంత ఉంది ఒక్కసారి చూస్తే తప్పేముంది, ఇలా అనిపిస్తుంది. ఇది సృష్టి సహజం అండి, ఇలా అనిపించిందని తప్పుపడ్డం కాదు. మైండ్ సరిగ్గా ఉన్నోడు ఒకసారి చూసిన తర్వాత వద్దు అనుకొని ఇందులో ఏం లేదని పాస్ ఆన్ అయిపోతాడు. అవైలబుల్గా ఉన్నవాడు వాడతాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నేచరు, ఒక మనిషికి డిప్రెషన్ వచ్చింది, మీకు డిప్రెషన్ వచ్చినప్పుడు సైనైడ్ అనేది చాలా ఈజీగా మామూలు రత్నదీప్కి వెళ్ళి ఇలా ఇచ్చేసి వాడికి ఒక 10,000 ఇచ్చి సైనైడ్ కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంది. ఇలా టచ్ చేయగానే యు ఆర్ నో మోర్. ఇదే ఉందనుకోండి అవైలబుల్గా, డెఫినెట్గా మనకి 20% ఆఫ్ ద పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? ఎందుకంటే అది అవైలబుల్గా ఉంది, వీడికి డిప్రెషన్ వచ్చింది, వీడికి బతకాలని లేదు, వీడి కష్టాలు పడలేక వెళ్ళిపోతాడు. అది అవైలబుల్గా లేదు గనక, చావంటే భయం గనక కష్టపడి చావలేక అంతకన్నా ఎక్కువ కష్టపడి బతుకుతున్న జనాలు ఎక్కువ. ఇప్పుడు షణ్ముఖ్ ఇక్కడ తీసుకున్నది ఎంతో కొంత తీసుకున్నాడు, అతనికి శిక్ష పడాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. అవును, బెయిల్ తీసుకున్నాడు అంటే ఆయన చేసినట్టే కదా. బెయిల్ తీసుకున్నాడు అంటే ఇప్పుడు మీరు అరెస్టు అన్నారు, మనం అరెస్టు అనుకున్న ఇదే ఇదిలో ఈ కేసు నర్సింగి దగ్గర కదా, నర్సింగిలోను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, డోంట్ సే ఇట్ లైక్ ఇట్ ఈస్ అరెస్ట్ అయిపోయాడని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు ఆయన. సో అరెస్ట్ అవ్వడం కాదండి ఇక్కడ, దిస్ ఈజ్ ఎంక్వైరీ అన్నాడు. మేము ఎంక్వైరీ చేస్తాము, ఇది అయిపోయిన తర్వాత ఏం ఫైల్ చేస్తాం మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని బట్టి. దాని తర్వాత జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. జ్యుడిషియరీలో అంతా వాళ్ళు వెళ్ళాల్సిన స్టైల్లో వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఫర్దర్గా కేసు అటు ఇటు అయిన తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ అది ఫైనల్. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్.
సరే So, ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. చెప్పండి. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ అన్నయ్య పైన ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఏ కేసులు ఉన్నాయి అంటే ఏ సెక్షన్ ప్రకారం ఏ కేసులు ఉన్నాయి అనేది కూడా పెట్టడం జరిగింది ఆయన పైన అంటే 417, 420, 376 అనుకుంటా వాళ్ళ అన్నయ్య మీద పెట్టినాయి. బట్ అట్లాంటిది సెక్షన్స్ షణ్ముఖ్ పైన ఎందుకు పెట్టలేదు అనేది నా లేదు క్వశ్చన్. లేదు షణ్ముఖ్ మీద ఎందుకు పెట్టలేదు అని అంటే సెక్షన్ 376 సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుందండి. సెక్షన్ 417 చీటింగ్ అంట. సెక్షన్ 420 డిజానెస్టీ గురించి ఉంది. సో ఈ 3 సెక్షన్లో దేనిలోనూ నిజానికి షణ్ముఖ్ రిలేట్ అయ్యలేడు. సెక్షువల్ హెరాస్మెంట్ మౌనిక అని చేసింది సంపత్ అని చెప్తున్నారు. అలాగే ఆ అమ్మాయిని చీటింగ్ చేశాడు, ఆనెస్ట్ తోటి లేకుండా ఇది చేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ 10 years చేశాడండి. సెక్షువల్ హెరాస్మెంట్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నైదర్ సంపత్ నార్ మౌనిక. నాకు తెలిసి నేను సొసైటీలో చూస్తున్నది ఏంటంటే మగవాడు గనక బాగా ఇబ్బంది పడినప్పుడు డ్రాప్ అయిపోవడము, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడము, నాకు నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటాను అనడము, ఏదో ఒక రకంగా ఇంకో యాక్షన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842